ఎప్పటికో పరిష్కారం. నిత్యం నరకం ఎప్పటికో పరిష్కారం. సో ఇది మల్కాజిగిరి గౌతమ్ నగర్ గేట్ కోసం. గౌతమ్ నగర్ రైల్వే గేటుతో తరచూ ట్రాఫిక్ ఇబ్బందులు, గేటు వద్ద వేచి ఉన్న వాహనదారులు. సో ఈ గౌతమ్ నగర్ గేటు, వాజ్పేయి నగర్ గేటు ఇక అయిపోయింది, శాంక్షన్ అయిపోయింది, ఇక ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అని చెప్పుకుంటా సంవత్సరం కాలంకి వెళ్ళి టైం పాస్ చేస్తుంది. అది ఎప్పుడైతుందో తెలియదు, ప్రజల సమస్యలు ఎప్పుడు తీరుతాయో తెలియదు. గౌతమ్ నగర్ రైల్వే గేట్ వద్ద ప్రజలు నిత్యం నరకం చూస్తున్నారు కాదా. ఇప్పుడు ఎండాకాలం ఎట్లుందంటే ఆడ గేటుకి ఇట్లా పడ్డదంటే అక్కడ సైడ్ అయినా ఇక్కడ సైడ్ అయినా సో అక్కడ నించోని చెట్లు కూడా లేవు, ఎండకు మలమల మాడిపోతున్నారు ప్రజలు. అదే సాయంత్రం పూట అయితే సో దోమలు ఆడ ప్రత్యేకంగా ఉంటే తెలుస్తుంది. ఇప్పుడు కాళ్ళలో పోయేటోడికి ఏం తెలుస్తుంది, అద్దాలు ఎక్కించుకొని లోపల ఏసీ వేసుకొని కూర్చుంటారు. ద్విచక్ర వాహనాల పైన పోయి ఇప్పుడు మధ్యాహ్నం పూట 10 తర్వాత, పొద్దున 10 తర్వాత పోయి ఆడ ఎండల ఆ గేటు పడ్డప్పుడల్లా 20 నిమిషాలు 25 నిమిషాలు ఆడ ఉండి ఎండకు మాడిపోయి తర్వాత అక్కడ సాయంత్రం పూట కాళ్ళకు దోమలంతా కలిసి వాళ్ళు ఏమంటారంటే అనారోగ్యం పాలవుతే అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు నాయకులకు, ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ ఉద్యోగులకు ఏం తెలుస్తుంది, వాళ్ళు మంచిగా కార్లలో వస్తారు, ఏసీ వేసుకొని కార్లలో కూర్చుంటారు. అది అర్ధ గంట పడ్డ గేట్ ఫరక్ పడది, గంట పడ్డ ఫరక్ పడదు, అలా కూర్చొని రెస్ట్ తీసుకుంటారు. కావాలంటే చూడండి, స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఎవరైతే అధికారులు ఉన్నారో ఒక్కసారి మీరు సాయంత్రము 6 తర్వాత గేటు పడ్డప్పుడు ఆడ పోయి ఒక 20 నిమిషాలు ఉండండి, ఆ దోమలు ఎట్లా కరుస్తాయో చూడండి. అదేవిధంగా పొద్దున ఇప్పుడు ఎండాకాలం 10 తర్వాత పోయి ఆడ చూడండి, ఎండకు మలమల మాడిపోతారు. ఇక ఉచిత సలహాలు ఇవ్వద్దు ఎవరు రాజకీయ నాయకులు కానీ ఎవరు ప్రభుత్వ ఉద్యోగులు కానీ. గౌతమ్ నగర్ గేట్ పడితే ఇట్లా తిరిగిపోయి ఉత్తమ్ నగర్ మీదకి వెళ్ళి పోరు అంటే అది ఉచిత సలహాలు వద్దది. మీరు పని చేసేది చేయండి. ఎందుకంటే ఇది అవుతుంది, ఇక అయిపోయి, ఇక అది క్లియరెన్స్ వచ్చింది, నిధులు శాంక్షన్ అయినాయి అని చెప్తున్నారు కదా, మరి ఇప్పటివరకు ఎందుకు అయితే లేదు? ఒక డెడ్ లైన్ చెప్పండి, టైం చెప్పండి. ప్రజాప్రతినిధులు కానీ ఎవరైతే అధికారులు ఇప్పుడు ఈ ఆర్ఓబిలో మీరు ఏవైతే వేస్తున్నారో దానికి డెడ్ లైన్ చెప్పాలి. ప్రజలని మీరు ఒట్టిగా మభ్యపెట్టి కాలయాపన చేయొద్దని చెప్పి ప్రజలు అంటారు. గౌతమ్ నగర్ రైల్వే గేట్ వద్ద ప్రజలు నిత్యం నరకం చూస్తున్నారు. గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. గేటు పడిందంటే తిరిగి ఎప్పటికి తెరుచుకుంటుందో తెలియక వాహనదారులు హడలిపోతున్నారు. కొన్నిసార్లు అరగంట పాటు తెరుచుకోవడం లేదు, కొన్నిసార్లు కాదు, ఏదో ఒక్కరోజు లక్కీ వెళ్ళిపోతారు అంతే. ఖచ్చితంగా 20 నుంచి 30 నిమిషాలు గేటు పడుతుంది. అత్యవసర సమయాల్లో గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గేటు పడుతుందేమోనంత తొందరలో కొందరు డ్రైవర్లు ముందుకు సాగుతుండడంతో పలుమార్లు క్యాబులు, ఇతర వాహనాలు పట్టాల మధ్యలో ఆగిపోతున్నాయి. నిజంగానే 100%. ఇక పాపం స్టూడెంట్స్ అయితే ఆ గేటు పడ్డప్పుడు ఆ రైల్వే పట్టాలు ప్రమాదకరంగా దాటుతున్నారు. కొన్నిసార్లు సాంకేతిక లోపంతో గేటు ఒకవైపు తెరుచుకొని మరోవైపు తెరుచుకోకపోవడంతో ఎదురెదురుగా వాహనాలు నిలిచిపోయి రద్దీ నెలకొంటుంది. తరచూ రైళ్ల రాకపోకలతో అంట. సికింద్రాబాద్ నుంచి మన్మాడ్ వెళ్లే అజంతా ఎక్స్ప్రెస్, ముంబైకి వెళ్లే దేవగిరి ఎక్స్ప్రెస్, తిరుపతి, ఆదిలాబాద్ కృష్ణా ఎక్స్ప్రెస్, గుంటూరు ఫాస్ట్ ప్యాసింజర్తో పాటు పదుల సంఖ్యలో ఎంఎంటీఎస్, గూడ్స్, ఇతర ప్యాసింజర్లు డెమో రైళ్లు మల్కాజ్గిరి మీదుగా రాకపోకలు సాగుతుంటాయి. మల్కాజ్గిరి, మౌలాలి, ఈసీఐఎల్ నుంచి సికింద్రాబాద్ వెళ్లేందుకు నిత్యం వేలాది వాహనాలు సాయినగర్ కూడలి మీదుగా గౌతమ్ నగర్ గేట్ వద్దకు వస్తుంటాయి. వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాంతంలో ఆర్యూబీ నిర్మించాలని స్థానికులు కోరుతారు. ఎప్పటి నుంచి ఉంది ఆ డిమాండ్? అయిపోతుంది, ప్రజాప్రతినిధులు చెప్తున్నారు శాంక్షన్ అయిపోయింది, నిధులు వచ్చినాయి, ఎందుకైతే లేవు పనులు మరి? సో చర్యలు తీసుకుంటున్నాం. మేకల సునీత, కార్పొరేటర్, గౌతమ్ నగర్ రైల్వే గేట్ వద్ద ఆర్యూబీ నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే పలువురు రైల్వే ఉన్నతాధికారులను కలిసి ప్రతిపాదనలు సమర్పించాం. దసరానికి అనుమతులు వచ్చాయంట. మరి అనుమతులు వచ్చినాక, నిధులు వచ్చినాక ఇంకా లేట్ ఎందుకు? ఇప్పుడు ఎప్పుడు చేస్తారు? అది ఒక టైం అనేది ఉండాలిగా. ఈ టైంకి అది స్టార్ట్ అవుతుంది, ఈ టైంకి అయిపోతుంది అని ఉండాలి కదా. సో ఎప్పుడు ఇట్లా పేపర్ల పత్రికల దానికోసం కథనం రాగానే ఇక అయిపోతుంది, ఇప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్తే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు పూర్తి అవుతుంది అది? ఇప్పటికే రైల్వే ఇంజనీరింగ్ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే పలుమార్లు పరిస్థితిని పరిశీలించారు. ఆర్యూబీ నిర్మాణానికి రోడ్లకు ఇరువైపులా ఉన్న గృహ యజమానులు కూడా సహకరించాల్సి ఉంది. ఇప్పుడు
మరి అవన్నీ చూసుకోలే కదా మీరు ఆర్యూబీ ఇలా చేస్తామని చెప్పాలి. ఇప్పుడు ఆ ప్రజలు వాళ్ళు సహకరిస్తారా లేదా తెలియదు. ఇప్పుడు ఎవరైనా అంతే, వాళ్ళ ఇంట్లో లేకపోతే వాళ్ళ జాగలో పోతే వాళ్ళకి ఏం నష్టపరిహారం ఇస్తారు వాళ్ళతో మాట్లాడి కదా మీరు ఇవన్నీ చెప్పాలి. ఇవన్నీ చెప్పకుండా సో మేము ఆల్రెడీ దసరాలో శాంక్షన్ అయిపోయింది, నిధులు ఉన్నాయి, ఇప్పుడు అవన్నీ ఉన్నాక ఇప్పుడు వీళ్ళు ఒప్పుకోకపోతే ఏం చేస్తారు? మరి అది పెండింగ్ ఏనయ్యా. అందరికీ ఆమోదగమ్యంగా నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నాం అంటారు. తీసుకుంటారు మేడం, కరెక్టే, కానీ ఎప్పుడైతే అదే చెప్పాలి కదా. ఇప్పుడు ప్రజలు ఎదురు చూసి వాళ్ళ కళ్ళు కాయలుగా వస్తున్నాయి. ఇది ఈనాడు దినపత్రికల్లో వచ్చిన వార్తలు. నెక్స్ట్